ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గన్ కల్చర్ వంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని ఎంపీ అరవింద్ ధర్మపురి సూచించారు. అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను ఎంపీ అరవింద్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి 2 లక్షల చెక్కును అందజేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ పై రౌడీ షీటర్ రియాజ్ కత్తితో దాడి చేసి హత్య చేయడం బాధాకరమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటన జరిగిన 4 రోజులకే హైదరాబాద్ శివారులో గోరక్షక్ సోను సింగ్ పై తుపాకీతో కాల్పులు జరిపారని గుర్తు చేశారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్యాడీ రక్షణకు అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్యాడీ రక్షణపై దృష్టి పెట్టి వర్షాలతో ధాన్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రైతు ప్రాధాన్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యంపై కప్పేందుకు టార్పలిన్ ఉపయోగించాలని, నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తాను అందుబాటులో ఉంటానని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. సత్యనారాయణ పార్థివ దేహాన్ని హైదరాబాద్ కోకాపేటలోని క్వీన్స్ విల్లాస్లోని ఆయన స్వగృహంలో ఉంచారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదని, మరో 3 నెలల్లో ప్రభుత్వాన్ని కూలదోస్తారని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే సామాజిక చైతన్య రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ కంటే అధ్వాన్నంగా మారిందని విమర్శించారు.